హాయ్ హలో నమస్తే. ఈరోజు మనమైతే గోధుమ రవ్వ పాయసం చేసుకుంటున్నామండి. చాలా సింపుల్గా ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. విలేజెస్లో ఇది చాలా బాగా లైక్ చేస్తారు అండ్ మనకి ఇది చాలా బలం కూడా ఇస్తుందన్నమాట. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి తీసుకొని అందులోకి జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. అవి తీసేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లోకి ఒక చిన్న గ్లాస్ కాఫీ గ్లాస్ అంతా రవ్వనైతే తీసుకున్నానండి. ఈ చిన్న గ్లాస్ రవ్వనే మనకి కడాయి నిండా పాయసం అయితే రెడీ అయిపోతుందన్నమాట. చాలా ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది. ఎంతమందికైనా సరే తక్కువ క్వాంటిటీలో ఇలా పాయసం అయితే రెడీ చేసి సర్వ్ చేసేసేయచ్చు. ఇక్కడ నేను కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా సగ్గుబియ్యం అయితే తీసుకున్నానండి. కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్నా కదండి, ఒక గ్లాస్కి నేనైతే 6 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. మీరు ఇంకొక గ్లాస్ ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేనైతే ఒక గ్లాస్ రవ్వకి 6 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది వేయించుకున్నాక మనము ఆ వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని బాగా ఒక 5 to 10 మినిట్స్ చిన్న మంట మీద బాగా మరిగించాలండి. ఇది మరిగిన తర్వాత మనకు కొంచెం డిఫరెంట్ స్మెల్ అయితే వస్తుంది. అప్పుడు మనం దీనిలోకి మనము యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. మీ దగ్గర ఇంకా కోకోనట్ వాటర్ ఉంటే కూడా దీనిలో యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను శనగపప్పుని నైట్ అంతా నానబెట్టుకున్నా, లేదు మీకు టైం లేకపోతే 2 అవర్స్ నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇక్కడ 2 కప్పులు తీసుకున్నాను అనమాట. మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, 2 గ్లాసుల శనగపప్పు అయితే తీసుకున్నాను. ఎక్కువ శనగపప్పు వేస్తే టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ బెల్లం క్వాంటిటీ వచ్చేసి 1 గ్లాస్కి 3 గ్లాసుల బెల్లం అయితే తీసుకున్నానండి. ఇక్కడ సేమ్ నేను మీకు చూపించే గ్లాస్తోనే తీసుకున్నాను. 1 కప్పు రవ్వ, 2 కప్పుల శనగపప్పు, అలాగే 3 కప్పుల బెల్లం అయితే తీసుకున్నాను. ఒకవేళ మీరు టేస్ట్ ఎక్కువగా ఇంకా స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక కప్పు ఎక్కువగా వేసుకున్నా కూడా మనకి సరిపోతుందండి. ఈ శనగపప్పుని ఆల్రెడీ 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకున్నాం కాబట్టి మనకి ఎక్కువగా ఉడకాల్సిన పని లేదు. చాలా తొందరగా ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ బాగా ఉడికించిన తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరి పాలు ఉంటాయి కదండి, ఆ కొబ్బరి పాలు వేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరిని మిక్సీ చేసి దాంట్లో నుంచి వచ్చే వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నాకైతే పచ్చి పాలు లేక నేను అవి స్కిప్ చేసేసాను అనమాట. ఇప్పుడు మనము వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే ఇందులోకి వేసేసుకొని దింపుకునే ముందు లేదంటే స్టవ్ ఆఫ్ చేసేసి దింపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ పాలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ పాలు కూడా ఏమీ యాడ్ చేయలేదు. పాల ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.